ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ చేసింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీ తర్జన భర్జన పడుతుందని తెలుస్తుంది. ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీనంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనే చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ రెండో అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వల్ల అక్కడ సీటును కోల్పోయింది. మిగిలిన 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 19 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. బీఆర్ఎస్ 2 అభ్యర్థులను గెలిపించుకోవాలంటే మొత్తం 38 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని బరిలోకి దింపి ఫిర్యాంపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే పలువురు ఫిర్యాంపు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ కాదని ప్రకటించుకున్నారు. వీరంతా తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. రెండో అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కేసీఆర్ ఎవరిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు అనిల్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను అభ్యర్థులను కేసీఆర్ ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నది. సాయంత్రం లోపు ఈ అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెప్పేసి కూడా సమాచారం. అంటే వాస్తవంగా ముందు నుంచి కూడా ఒక స్థానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉండడంతో మొదటగా ఒక అభ్యర్థిని మాత్రమే కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇద్దరు అభ్యర్థుల్ని ఆయన నిలబెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే సంఖ్యాబలాన్ని బట్టి 19 మంది ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండే. కానీ 10 మంది అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి సో 28 మంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కాబట్టి సో 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని కొంచెం ఇరకాటంలో పెట్టేందుకు కూడా కేసీఆర్ ఒక వ్యూహ రచన చేస్తున్నారు. దానిలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టి ఆ ఓటింగ్ 10 మంది ఎమ్మెల్యేల ఓటింగ్ సంబంధించి వాళ్ళు ఎవరి వైపు ఓటు వేస్తారనే దానిపైన కూడా ఆయన కొంత ఇరకాటంలో పెట్టేందుకు ఇలాంటి వ్యూహ రచన చేశారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. చూడాలి మరి ఒకవేళ ఆ 10 మంది ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ కి వెళ్ళారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా 38 సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే 38 మాత్రమే అవుతుంది. మరొక ఎమ్మెల్యే ఓటు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది ఇది 2 ఎమ్మెల్సీలు గెలవాలంటే. సో ప్రస్తుతానికి అది కూడా అవకాశం లేదు కాబట్టి మరి ఒకే ఒక ఎమ్మెల్సీ అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రస్తుతం దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా ఇద్దరు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.